అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. మరి మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలో గరికపాటి గారి గురించి ఎన్నో వివాదాలు బయటకొస్తున్నాయి. చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఆవిడ మొదటి భార్య నుంచి చాలా వివాదమైన న్యూస్ బయటకొచ్చింది. కాబట్టి దీని గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే డిస్కషన్ జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో కానివ్వండి, పర్సనల్‌గా కూడా కొన్ని క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూని ఎలా చూడాలి? సమాజం అభిప్రాయం ఏంటి? ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మన స్టూడియోలో భార్గవి బోధిరాజు గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం. అసలు ఇష్యూ పైన ఆవిడ ఏం చెప్తారో ఆవిడ మాటల్లోనే. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం. గరికపాటి గారు, మనందరం కూడా ఆయన ప్రవచనాలు వింటున్నాము. అసలు ఎవరు అనుకోని రేంజ్లో ఒక స్థాయిలో ఆయన వెళ్ళారు. పద్మశ్రీ గ్రహీత. మరి పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒక టైంలో ఆయన ప్రవచనాలు విని మనం ఎంతో నేర్చుకుంటున్నాం. మీరు కూడా అవి విని మీరు కొన్ని తెలుసుకుని మీరు కూడా మాకు ఎన్నో బోధిస్తూ ఉంటారు బేసిక్గా. మరి ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా చూడాలంటారు? పండితులు సర్వత్రా పూజనీయులు. ఆయన ఒక పండితుడైపోయారు. ఆయన వెనక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చుగాక. మనకు అవన్నీ తెలియవు. ఈ సమాజానికి అవన్నీ తెలియవు. కానీ ఇప్పుడు మొదటి భార్యని అని ఒక కామేశ్వరి గారు వచ్చి, నేను మొదటి భార్యని, నన్ను పెళ్లి చేసుకున్నారు, ఆయన పేరు కూడా నేను ఎత్తలేను, చాలా నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు అని ఆవిడ ఆవేదనని ఆవిడ తెలియజేస్తున్నారు. ఒక సాటి స్త్రీగా మేము కూడా సానుభూతి చెప్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే, ఈ స్త్రీ ఎప్పుడైతే అన్యాయానికి గురి అవుతున్నారో అప్పుడే ఆవిడ ఆవేదనని చట్టానికి చెప్పేయాలి. చట్టానికి చెప్పడం ద్వారా ఆవిడికి న్యాయం జరిగి ఉండేది. ఆవిడ పిల్లలు ఆవిడకి ఉండేవారు. అలాగే తప్పో ఒప్పో ఆవిడ భర్తతో ఆవిడ ఉండేవారు. అది తెలిసి చేసుకున్న వివాహము, తెలియక చేసుకున్న, ఎలా చేసుకున్న వివాహం వివాహమే. వివాహ జీవితానికి, వివాహానికి ఉన్నటువంటి మన హైందవ సంప్రదాయంలో చాలా చక్కటి ఉత్తమమైన స్థానాన్ని ఇచ్చారు మన పెద్దలు, ఋషులు, మహర్షులు. చాలా ఉత్తమమైన స్థానాన్ని ఇచ్చారు. ఏ విధంగా అంటే మనకి రకరకాల వివాహాలు ఉన్నాయి. గాంధర్వ వివాహం ఉంది, రాక్షస వివాహం ఉంది, అలాగే సంప్రదాయ వివాహం ఉంది. ఇలా 9 రకాలైన వివాహాలు ఉన్నాయి. ఈ వివాహంలో ఏ రకమైన వివాహం అయినా కూడా ఇక దాన్ని హర్షించాల్సిందే. లేదు మేము ఈ వివాహాన్ని హర్షించము అనుకుంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఆవిడ అప్పట్లోనే ఆశ్రయించాలి. అలా ఆశ్రయించలేదు, అప్పుడు వదిలేశారు. కష్టమో సుఖమో ఆవిడ మానాన ఆవిడ బతికారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ మీద కొన్ని ఒత్తిళ్లు వచ్చాయి అని చెప్తున్నారు. నేను నా బిడ్డల కోసం ఒక పద్యాలు రాసుకున్నాను, 2 పద్యాలు రాసుకున్నాను. అవి సోషల్ మీడియాలో పెట్టినందువల్ల అందరూ నన్ను, కొంతమంది కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో ఆయనకి సపోర్టెడ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నాకు సపోర్టెడ్గా మాట్లాడుతున్నారని వివిధ రకాలు ఆవిడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, సమాజం 2 నాలుకలు ఉంటుంది సమాజానికి. కొంతమంది స్త్రీవి కదా నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు అని అంటారు. కొంతమంది నీ వైపు నుంచి తప్పు లేదా, నువ్వు కూడా సపోర్ట్ చేస్తేనే కదా ఒక 20 ఏళ్ల పాటు ఆయనతో సంసారం చేశావు. సుదీర్ఘ కాలంలో నీకు ఒక్కరోజు కూడా ఆయన ఎదిరించాలని అనిపించలేదా? లేకపోతే ఈ జీవితం నుంచి వెళ్ళిపోవాలనిపించలేదా? చట్టాన్ని ఆశ్రయించాలి అనిపించలేదా? ఎవరన్నా పెద్ద మనుషుల్ని ఆశ్రయించాలి అనిపించలేదా? ఏది అనిపించకుండా 20 సంవత్సరాలు కష్టమో సుఖమో ఆయనతో భరించి 2 బిడ్డల్ని కని ఇవాల్టి రోజున నువ్వు బయటకు వచ్చి నాకేమీ అవసరం లేదు, నాకు బిడ్డలు అక్కర్లేదు, నేను స్వతంత్ర జీవితం చేస్తున్నాను అన్నప్పుడు అసలు ఎందుకు వీడియోలు పెట్టాలి? ఆయన గురించి ఎందుకు పెట్టాలి? నీకు ఆవేదన ఉంటే ఒక పెద్ద మనిషిని ఆయన దగ్గరికి పంపించు. ఎవరన్నా ఒక పెద్ద మనిషిని ఆయన దగ్గరికి పంపించి, మీరు సమాజానికి ఇలా చెప్తున్నారు, ఒకప్పుడు నా పరిస్థితి మీ ద్వారా నేను ఎంత పాడైపోయాను, ఎంత అన్యాయానికి గురయ్యాను, మరి నాకు ఏమీ న్యాయం చేయకుండా ఇప్పుడు సమాజానికి ఎందుకు చెప్తున్నారని చెప్పి పెద్ద మనుషుల ద్వారా పంపించినా కూడా బాగుండేది. అంటే ఇప్పుడు ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఆ రోజు ఆవిడతో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒకవేళ బహుశా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇబ్బందులు పెట్టుండొచ్చు, అప్పుడు ఆవిడ ఎదురు తిరగల. ఎందుకంటే ఒకవేళ ఎదురు తిరిగారేమో మనకి తెలియదు కదా. ఒక నార్మల్ పర్సన్ మీరు అన్నట్టు చట్టాన్ని ఆశ్రయించలేదు. అక్కడ 20 సంవత్సరాల కాలం జరిగిపోయింది. ఇప్పుడు నేను అని ఆవిడ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆవిడకి ఏం న్యాయం జరుగుతుంది? అంటే ఒక అటెన్షన్ గ్రాప్ చేద్దాని ఉద్దేశం అంటారా? ఎలా తీసుకోవాలంటారు దీన్ని? అంటే ఎందుకంటే ఆయన ఒక పద్మశ్రీ గ్రహీత,
కొన్ని కోట్ల మంది జనం ఆయన ఆయన ఆరాధిస్తున్నారు. ఎదిగారండి. ఆయనకు కూడా ఒక అన్యాయానికి గురైనట్టే. ఉమ్, ఒక మనిషిని అన్యాయంగా బయటికి పంపించేశారో, అక్రమంగా పంపించారో, లేతే ఈవిడ వల్ల బాధ పొంది నువ్వు వెళ్ళిపో అన్నారో, మనకి రెండో సైడ్ తెలీదు. ఈవిడ ఒక్క సైడ్ మాత్రమే కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. అన్నీ నిజమేనని మనకేంటి గ్యారంటీ? ఉమ్, మనం ఏమి న్యాయ నిర్ణేతలం కాదు కదా! అవును. న్యాయ నిర్ణేతలం అయ్యి మనము ఒక ఈ సమస్యకి ఇది పరిష్కారము, ఈ సమస్య అసలు ఇందువల్ల వచ్చింది, వీళ్ళ మధ్య ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని మనకి పూర్తిగా రెండు వైపులా తెలిసినప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం చేయగలుగుతాం. ఇక్కడ మనకి రెండు వైపులా తెలియదు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చిన ఉద్దేశం ఆవిడ డబ్బు కోసం రాలేదని చెప్తున్నారు. నాకు ఇప్పుడు న్యాయం జరగాలి అని అది కూడా అడగట్లేదు. తర్వాత నా బిడ్డలు నాకు కావాలి అని అడగట్లేదు. ఆవిడ వైపు నుంచి ఆవిడ ఏది అడగట్లా, నేను బ్రహ్మాండంగా బతుకుతున్నాను అంటున్నారు. అలాంటప్పుడు గరికపాటి నరసింహారావు గారిని డీగ్రేడ్ చేసే మాటలు ఎందుకు? నీ లోపల ఆవేదన ఉన్నట్టయితే పెద్ద మనుషుల్ని పంపించి ఇంకేదన్నా రాజీ చేసుకోండి, సరిపోతుంది కదా. ఉహు, అంటే ఈయన ఇంత ఎదిగిపోయారు, ఈయన ఏ విధంగా అయినా ఒక బురద జల్లుదాము అని ఎవరన్నా ప్రేరేపించడం వల్ల ఈవిడ ఇలా మాట్లాడారా, లేకపోతే ఈవిడే సహజంగా ఈయన చాలా ఎత్తుకి ఎదిగిపోయి ఉన్నారు, మన వైపు నుంచి ఇంత రాక్షసత్వాన్ని చూపించారు కదా ఒకప్పుడు మనకి, మన వైపు నుంచి మనం ఏమీ సుఖపడలేదు. ఈయన దగ్గర ఉన్న 20 సంవత్సరాల కాలంలో ఆయన నీడలో నేను ఎటువంటి సుఖానికి నోచుకోలేదు, కాబట్టి ఈయనకి ఏదైనా ఒక రివెంజ్ తీర్చుకుందాం ఈయన మీద అనేటటువంటి విషయంలో బయటకు వచ్చారా అనేది మనకి తెలియదు. గరికపాటి నరసింహారావు గారు కూడా ఏదన్నా మాట్లాడితే మనకి అర్థమవుతుంది. రెండు వైపులా వినకుండా ఎప్పుడు నిర్ణయం చేయకూడదు. అవునండి. ఒకవైపు వింటున్న దానికి మనము నిర్ణయం చేసేయకూడదు. ఈ సమాజం కూడా ఆయన గురించి ఎలా ఆలోచించాలి, ఆవిడ గురించి ఎలా ఆలోచించాలి అంటే మనకున్న అభిప్రాయం. మనకి ఆయన మహోన్నతమైన పండితుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, అవునండి. కేంద్రం ఒప్పుకుంది, ప్రపంచ దేశాలు ఒప్పుకున్నాయి. ఆయన విద్వత్తుకి మహామహులే జోహార్లు చెప్తున్నారు. విద్వత్తుకి అవునండి. అంత గొప్ప మహామనిషి. ఒకవేళ ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టండి, ఆయన గొప్ప మనిషి కాబట్టి ఆయన మీద అభాండాలు వేసేయచ్చా లేకపోతే వేసేయకూడదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, గత జీవితంలో అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం మాట కదా ఆవిడ చెప్తున్నారు. అప్పుడు ఆయన ఒకవేళ రాక్షసుడే కావచ్చు, మనకి తెలీదు. నిజంగా ఈవిడ్ని హింసించిన వాడే కావచ్చు, మనకి తెలీదు. ఆ జీవితంలో ఆయన ఎలా ప్రవర్తించారో దానికన్నా భిన్నమైనటువంటి మానసికమైన ప్రవృత్తి కానీ, మనస్తత్వం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, ఆయనలో కూడా పూర్తి పరిపక్వ స్థాయి కానీ అన్నీ వచ్చేసి ఆ పూర్తి గత జీవితం కన్నా భిన్నంగా ఇప్పుడు ఆయన సమాజానికి ఆదర్శవంతుడైపోయారు. అంటే ఎలా చూడాలంటారు? అంటే ప్రస్తుతం మారిన మనిషిగా చూడాలి. మారిన మనిషిగా అంటే గతంలో ఖచ్చితంగా. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉండొచ్చేమో. ఒకవేళ మనం నిర్ణయం చేయకూడదు. చేయకూడదు. పెద్దలని ఒక పరుషవాక్యం కూడా అనకూడదు మనం. మళ్ళీ అవివాచ దోషాలు కూడా అంటుకుంటాయి మనకి. అది మన విజ్ఞత గురించి మనం ఆలోచించుకుంటాం. ఒకవేళ ఈయనలో ఒక చీకటి నిజం ఉంటే ఉండొచ్చుగాక. ప్రతి వాళ్ళు సమాజంలో పరిపక్వమైన స్థితిలో మనస్తత్వం ఉండి పుట్టరు. అవునండి. ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది ప్రతి మనిషికి. అందువల్లనే మానవ జీవితం వస్తుంది. మన వేమన శతకం రచించిన వేమన గారు కూడా ఆయన గత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మహావిలాస పురుషుడు ఆయన. మహావిలాస పురుషుడు, కామి కానివాడు మోక్షగామిగాడు అనేటటువంటి సూత్రాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి వేమన గారి విషయంలో. మహావిలాస పురుషుడు వేమన. ఆ విలాసంలో ఆయన కొన్ని నిజాలని వాళ్ళ వదిన గారి ద్వారా గ్రహించి నేను ఇంత తుచ్చమైన జీవితంలో ఉన్నానా అని చెప్పి తాను ఏ వేశ్యనైతే నమ్మి ఉన్నారో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకా నేను ఈ జీవితాన్ని విరమించేసుకుంటున్నాను, అయిపోయింది, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయి విరాగి అయిపోయాడు. ఆయన విరాగి అయిపోయి ఈ సమాజానికి కొన్ని గొప్పవైనటువంటి పద్యాలు అందించాడు. గొప్పవైనటువంటి పద్యాలు. ఈరోజు వేమన పద్యం రాని విద్యార్థి ఉండడు. అవునండి. అంత గొప్ప వేమన. మరి వేమన గారితో ఒకవేళ మనం పోల్చామనుకోండి, అది గరికపాటి గారి స్థాయికి చిన్నదే అవుతుంది. ఎందుకంటే వేమన తనలోని ఒక కాముకత్వం పోయి సమాజపరంగా ఆలోచించాడు. ఆయన దేవుడి పరంగా ఆలోచించాల. దైవం ఉన్నాడు, దైవాన్ని నమ్మండి అని ఆలోచించాల. ఒక మనీషిలాగా ఎలా ఉండాలి అనేది చెప్పారు ఆయన పద్యాలలో. గరికపాటి గారు ఒక దైవాన్ని నమ్మారు, ఒక సామాజికవేత్తగాను ఉన్నారు, ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఉన్నారు, ఒక ప్రవచనకర్తగా ఉన్నారు.
ఆయనలో ఎన్నో రకాలైన కోణాలున్నాయి. ఈ సమాజాన్ని ఏకిపారేస్తున్నారు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయన వెనక జీవితాన్ని మనం తీసుకుని ఆయన ఇలా నీతులు చెప్పేవారా అని అనకూడదు. అవునండి. ఎందుకంటే ఎంత గొప్ప స్థాయికొచ్చినా వాళ్ళని వ్యతిరేకించడానికి ఒక వర్గం ఉంటుంది. కొంతమంది ఉంటారు. కరెక్ట్. అజ్ఞానులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో, ఇప్పుడు ఇన్సిడెంట్ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం దొరుకుతారా మనిషి, తప్పులు ఎక్కడ దొరుకుతారని. దొరుకుతాయి అని. ఎప్పుడైతే తప్పు దొరుకుతుందో దాన్ని పట్టుకుని విచక్షణ లేకుండా, మంచి చెడు ఆలోచించకుండా కమెంట్స్ రూపంలో కానివ్వచ్చండి, స్ట్రైట్ ఫార్వర్డ్ కానివ్వచ్చండి, ఆ మనిషిని వ్యతిరేకిస్తూ ఉంటారు. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటారు? వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను అంటే, నేను పెద్దగా సమాజానికి చెప్పేటంత గొప్పదాన్ని కాకపోయినా కొంత జ్యోతిష శాస్త్రాన్ని నమ్మి ఆ వృత్తిలో ఉన్నాను. జ్యోతిషపరంగా చాలా చాలా నమ్మి ఉన్నాను కాబట్టి ఆ చదువుకున్న దృష్ట్యా చెప్తున్నానండి. మారిన మనిషిని సమాజం యాక్సెప్ట్ చేయాలి. ఆయన వెనుక జీవితంలో ఏదైనా తప్పొప్పులు ఉంటే ఉండొచ్చు గాక, అది కూడా మనం నిర్ణయం చెయ్యట్లేదు. ఆవిడ నిందలు వేశారు. అవి నిందలా నిరాధారాలా అనేది తర్వాత వదిలేద్దాం మనం. అది చట్టం చూసుకుంటుంది. చట్టం వరకు వెళ్ళాలి. ఆ పాయింట్ చట్టం చూసుకుంటుంది. ఈయన నిజంగా మంచివారా చెడ్డవారా అనేది. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించింది. కానీ వెనక జీవితంలో ఆయన ఎప్పుడైతే తప్పుగా ప్రవర్తించుకొని ఆయన కూడా రియలైజ్ అయ్యి ఉండొచ్చు కదా. ఆయన వాళ్ళ గురువుల యొక్క ఉపన్యాసాలు విని కానీ, లేదా ఇలాగే ప్రవచనాలు విని కానీ, ఇది పద్ధతి కాదు, మనం ఈ రకమైన జీవితానికి స్వస్తి చెప్పేయాలి అనుకుని ఆయన ఒక భగవంతుణ్ణి ఆశ్రయించుకొని, ఒక అమ్మవారిని ఆశ్రయించుకొని, ఎప్పుడైతే ఆ భగవత్ మార్గంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ చక్కటి జ్ఞానవంతుడయ్యారో ప్రజలు దాన్ని తీసుకోవాలండి. నేను అనుకునేది ఏంటంటే, పర్సనల్గా ఏ మనిషి అయినా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని తెలుసుకుని వాళ్ళు మంచి మార్గంలోకి వచ్చినప్పుడు ఆ మనిషిని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఆ తప్పుని గుర్తు చేయకూడదు. పద్మశ్రీ గ్రహీత ఆయన. మరి ఎన్నో మంచి మంచి ఉత్తమ అవార్డులు వచ్చాయి ఆయనకి. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని కొంతమంది నెటిజన్స్ ఆయన అవార్డు వెనక్కి ఇచ్చేయాలి, ఆయన దీనికి అర్హులు కాదు అనే కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అది కరెక్ట్ కాదండి. పద్మశ్రీ అనేది ఆయనలో ఉన్న వ్యక్తిత్వానికి ఇవ్వాల, ఆయనలో ఉన్న పాండిత్యానికి ఇచ్చారు. ఆయనలో ఉన్న పాండిత్యానికి ఒక గుర్తింపు, ఒక ఉన్నత స్థాయి గుర్తింపు పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవన్నీ ఇచ్చేది. ఇవన్నీ ఆ బిరుదు వెనక్కి ఇవ్వాల్సినంత తప్పు ఆయన ఏం చేశారండి? ఎప్పుడో చిన్నప్పుడు దొంగతనం చేస్తాడు పిల్లవాడు. దొంగతనం చేసినప్పుడు తల్లి మందలించి బుద్ధులు చెప్పి మళ్ళీ దొంగతనం వైపుకి వెళ్లకుండా చేస్తుంది. వాడు మారిపోతాడు మనిషి. అయితే పెద్దవాడయ్యి ప్రయోజకుడు అయిన తర్వాత నువ్వు ఇలా చేసావురా అని మళ్ళీ ఆ ఇన్సిడెంట్స్ అన్నీ తెలిసిన వాళ్ళు ఆ పిల్లవాడిని గనక బాధ పెడుతూ ఉంటే ఆ పిల్లవాడు మళ్ళీ వెనక జీవితంలోకి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? అవునండి కదా. అంటే ఒక చెడ్డ సంఘటనలు మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఆ మనిషిని మంచికి మార్చడానికి భార్య అయినా తల్లి అయినా ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేస్తూ వెళ్తారు. ఆ మనిషి మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఆ మార్పుని తీసుకుని మనం సంతోషించాల్సిందే తప్ప ఇక వెనక జీవితం గురించి మాట్లాడకూడదు. పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు వాళ్ళ యొక్క విద్వత్తుకి ఇస్తారు అంతే తప్ప వాళ్ళ యొక్క మానసికమైన ప్రవృత్తి ఒకప్పుడు ఇలా ఉంది కదా అని చెప్పి ఇక దాన్ని గుచ్చి ఇవ్వరండి. ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు. ఈయన ఇలాంటి వారు, నా జీవితం నాశనం అయింది అని చేశారు. దానికి చట్టాన్ని దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకెళ్ళి దాన్ని నిరూపించుకోవాలి ఆవిడ. ఆయన కూడా ఇవన్నీ అబద్ధాలు అని చెప్పినప్పుడు అబద్ధాన్నైనా నిరూపించుకోవాలి. అప్పుడు ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది సమాజానికి తెలుస్తుంది. సమాజానికి ఇంత సమయం ఎక్కడుందండి? ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏది ప్లస్ పాయింట్ దాని వైపుకి మొగ్గు చూపుతారు. ఆయన వ్యక్తిగత జీవితం మనకు అనవసరం అండి. ఆయనలో పాండిత్యం అమోఘం. ఇంత అమోఘమైనటువంటి పాండిత్యము సమాజానికి కావాలి. ఇప్పటికీ ఆయన అదే జీవితంలో ఉంటే అప్పుడు ఆయన్ని మనము తప్పు పట్టచ్చు. ఈయన ఇప్పటికీ ఇలాగే ఉన్నారు అని. కానీ ఏదైనా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లేదు లైఫ్ రెండు కలపకూడదు కదండి? మీరేమంటారు? కలపకూడదు అంటే పర్సనల్ లైఫ్ ప్రభావం గనక ఈ పబ్లిక్ లైఫ్ మీద పడుతూ ఉంటే, అంటే ఆయన ఇప్పటికీ కూడా ఇలాంటి చేష్టలు, ఎవరన్నా ఆడవాళ్ళని హింసించడం కానీ, లేదా విపరీతంగా తప్పు పట్టేయడం కానీ, లేకపోతే ఒక కాముకత్వాన్ని ప్రదర్శించడం కానీ, ఖూనీలు చెయ్యండి అని ప్రేరేపించడం కానీ, దొంగతనాలు చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బ్రతకండి అనే లాంటివి ఏమన్నా సమాజానికి హితబోధ చేస్తూ ఉంటే అప్పుడు మనము ఆలోచించాలి. ఈయన చెప్తున్నది తప్పు, ఈయన ఎందుకు ఇలాగ ప్రేరేపిస్తున్నారు అని
తప్పుడు మార్గంలో ప్రచారాలు జరుగుతున్నాయని మనం ఆలోచించవచ్చు. అలాంటివి ఏవీ లేవు కదా. మరి మనం చూసినట్టయితే ఆవిడ ఒక ఎలిగేషన్ చేశారండి. ఉమ్, గరికపాటి గారు వాళ్ళ అమ్మగారు కలిసి చేతబడులు చేశారు నా పైన ఉమ్, అనే ఒక వివాదం ఆవిడ క్రియేట్ చేశారు. ఉమ్. దీని మీద మీరేమంటారు? అంటే అది నిజంగా అట్లా అవుతుందంటారు ఒకళ్ళు చేయాలనుకుంటే? నాకు తెలిసి అంత దారుణానికి దిగజారడం అనేది చాలా కష్టం అండి. పైగా వంశం బ్రాహ్మణ వంశం, ఉమ్, కొంచెం మనస్తత్వం సున్నితంగా ఉంటుంది. పైగా ఇదంతా ఒక 20-30 ఏళ్ల క్రితం నాటి మాట అని చెప్తున్నారు. అప్పుడు ఇలాంటి చేతబడులు ఇలాంటివన్నీ ఏదైనా చెయ్యాలి అంటే పబ్లిక్ పట్టేస్తారండి. ఇప్పుడున్న సమాజం చాలా ఫాస్ట్గా ఉంది. వెనక సమాజం ఇంత ఫాస్ట్గా లేదండి 40 ఏళ్ల క్రితం. ఏ చిన్న ఒక నిమ్మకాయ కనిపించినా, లేక ఏదైనా ఒక కుంకుమ ఎక్కడన్నా అనవసరంగా కనిపించినా, అంటే దాని తాలూకు చిహ్నాలు ఏమన్నా కనిపించినా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు దుయ్యబట్టేస్తారు, ఆగి క్వశ్చన్ చేస్తారు ఏంటి అని. క్వశ్చన్ చేస్తారు. అంత యూనిటీ ఉండేది అప్పట్లో. ఇది ఏమిటి, ఏం జరుగుతోంది అని. ఇప్పుడున్న సమాజం అయితే పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. నిజమేనండి. కానీ అప్పుడున్న సమాజంలో పక్క ఇంట్లో కాదు, అసలు ఆ వీధిలో ఏం జరుగుతున్నా కూడా అందరికీ తెలుస్తాయి. మరి అలాంటప్పుడు అంత యూనిటీగా ఉన్నటువంటి కాలంలో ఒక చేతబడి చేశారు ఒక వ్యక్తికి అంటే అది ఎంతవరకు నమ్మాలి? ఆధారాలు మనకి కళ్ళకి కనిపిస్తే నమ్మచ్చండి. లేకపోతే ఎందుకు సాటి స్త్రీ చెప్తున్నారు, తన ఆవేదన చెప్తున్నారు, అంతే. న్యూట్రల్గా ఉండిపోవడమే తప్ప న్యూట్రల్గా. మనం ఏం చేయలేం. కానీ అంత దారుణానికైతే ఒడిగట్టడం కష్టం అనేది, ఎందుకంటే ఎందుకంటే వీళ్ళ అత్తగారు అని చెప్తున్నారు కదండి, అవునండి, ఆవిడ కూడా స్త్రీనే కదండి. అది నమ్మశక్యంగా లేదండి. కొంచెం ఎందుకంటే అండి గరికపాటి గారు మనం చూసినట్టయితే ఒక ఆడవారి మీద ఆయన చాలా గౌరవం కనపడుతుంది ఎప్పుడు కూడా. ఆయన ప్రవచనాల్లో కూడా స్త్రీ వస్త్రధారణ గురించి చాలా చక్కగా మాట్లాడతారు. మీరు నిండుగా రెడీ అవ్వండి, ఒకప్పుడు అలా ఉండేవారు, అలా ఎంత మీరు నిండుగా ఉంటే మీ పట్ల సొసైటీకి అంత రెస్పెక్ట్ ఉంటుంది, కట్టుబొట్టు గురించి చాలా చక్కగా చెప్తారు. ఇంత అందంగా ఇంత ఇష్టంగా మాట్లాడే వ్యక్తి తన వైఫ్ మీదే ఇంత ఘోరంగా ప్రవర్తించారంటే అది నమ్మశక్యంగా లేదు. తల్లి కొడుకులు కలిసి ఇంత అఘాయిత్యం చేశారంటే అది అఘాయిత్యం చేశారు అంటే అది నమ్మశక్యం. ఒక తల్లి మీద కూడా నింద వేయడమే కదా. అంతమంది బిడ్డల్ని కన్న తల్లి ఆవిడ. కొడుకులు కోడళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు ఉన్నారు, అంత సంసారం పెరిగింది కదా ఆవిడ. అవును. ఆవిడ 90 ఏళ్ల వయసులో కూడా అనర్గళంగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇవన్నీ చదువుకునే ఆవిడ. తెల్లవారుజామున 4 అనేటప్పటికి నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆవిడ చక్కగా విష్ణు సహస్రనామాలన్నీ చదువుకుంటూ, పూర్వకాలం వాళ్ళు అలాగే ఉండేవారు, అవును. ఈవిడ కూడా అలాగే ఉన్నారు. అంత చక్కటి తల్లి సాటి స్త్రీని ఇంత అన్యాయంగా చేస్తారా అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. దాని మీద ప్రత్యేకమైన అభిప్రాయం ఏముంటుంది అంటే, ఒక్కొక్కసారి మనము ఆశ్చర్యచకితులం అవుతాం. ఒక స్త్రీ ఇంత దారుణంగా ప్రవర్తించిందా అంటాం తప్ప, నిజంగా దారుణంగా ప్రవర్తించారు లేకపోతే ఈవిడ నింద వేస్తున్నారు నిర్ణయం చేయలేమండి. ఇక్కడ నిర్ణయాలు చేయడం చాలా కష్టం. వన్ సైడే మనం వింటున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా ఉండడం వల్ల అనిపించింది పోస్ట్ చేసేస్తున్నారు. ఆ పోస్ట్ వల్ల అవతల పక్క వారికి చిన్న పెద్దవైనా అవ్వచ్చు, ఎంత డ్యామేజ్ అవుతుంది. గరికపాటి గారు ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కృషి చేసి ఉంటారు. ఎందుకంటే మనం ఆపకుండా ఒక 10 నిమిషాలు తెలుగులో మాట్లాడడం కుదరని సమాజంలో ఇప్పుడు బతుకుతున్నాం మనం. అలాంటిదని అంత అనర్గళంగా అంత చక్కగా పద్యాలు చెప్తూ మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి రాబోయే జనరేషన్స్కి ఒక ఐడెంటిటీగా ఆదర్శం, నుంచున్నారండి, ఆదర్శంగా ఆదర్శం, నుంచున్నారు, ఒక గైడ్. గైడ్గా ఉన్నారు. గట్టిగా మాట్లాడాలంటే ఎవరికైనా సరే ఆయన ఒక గైడ్ కింద లెక్క, మార్గదర్శకత్వం ఇస్తున్నారు. ఆయన ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు అని చెప్తున్నారు. ప్రతి మనిషిలోనూ అన్నీ ఉంటాయండి. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసేసుకుంటారు, మంచిని ఎలివేట్ చేసుకుంటారు. అవునండి. మంచిగా బ్రతకాలనే కదా ప్రతి మనిషి తాపత్రయం కూడా. ఆయన మంచిగా బ్రతుకుతున్నారు, ఆదర్శంగా బ్రతుకుతున్నారు, మహోన్నత వ్యక్తిగా ఎదిగారు ఆయన. ఇటువంటి సమయంలో ఆవిడికి ఏది కావాలో, ఆవిడ ఏది కోరుకుంటున్నారో, ఇది జరిగితే నాకు న్యాయం అనుకుంటున్నారో, పెద్ద మనుషుల్ని పంపించి ఈ రకమైనటువంటి పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది. గరికపాటి నరసింహారావు గారు వారికి వారే ఆలోచించుకోవాలండి. వారికి ఒకళ్ళు తీర్పు చెప్పే స్థాయిలో ఆయన లేరు. ఆయనే 10 మందికి తీర్పు చెప్పే స్థాయిలో ఉన్న భారత భాగవత రామాయణాలని ఔపోసన పెట్టేశారు ఆయన. ఎక్కడ తప్పు జరుగుతోంది అంటే ఆ తప్పుకి ఉదాహరణలు ఎందులో ఉన్నది, భారతంలో ఉందా, భాగవతంలో ఉందా, రామాయణంలో ఉందా, ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడుంది అని కూడా ఠకామని ఆ పేజీతో సహా రెఫరెన్స్ చెప్పి ఆ సమస్యకి పరిష్కారం చేయగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి
తన ఆధ్వర్యంలోనే ఒక స్త్రీ ఇంత హింసకి గురి అయింది అంటే అది ఒకవేళ నిజమే అయినట్టయితే ఆయన ఈసరికే ఆవిడికి ఏదన్నా ఒక న్యాయం జరిగే దిశగా ఒక పరిష్కారాన్ని చేసేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఏది ఏమైనా గరికపాటి నరసింహారావు గారు కూడా మాట్లాడిన తర్వాతనే మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు వన్ సైడే వింటున్నాం మనం. ఈయన మాట్లాడట్లేదు కదా, అది తప్పంతా ఈయనదే, ఆవిడే రైట్, ఆవిడే మాట్లాడుతున్నారు కదా అంటే అది సమంజసం కాదు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు కొన్ని వేల వీడియోలు చేశారండి. అవన్నీ కూడా సమాజానికి చాలా చాలా అవసరం. మనకి 2 కళ్ళులా భావిస్తున్నాం చాగంటి గారినిను, గరికపాటి గారిని. ఏ విషయంలోనూ కూడా ఎవరు వీళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు ఇంకో విషయంలో ఎక్కువగా కనిపిస్తారు, వీళ్ళు తక్కువ అంటే వాళ్ళు ఇంకో విషయంలో ఎక్కువగా, ఇలాగ ఎక్కువ తక్కువ అనేది లేకుండా అంత ఉజ్వలంగా వాళ్ళ వీడియోలు మనని ప్రభావితం చేస్తున్నాయి. దైనందిన జీవితంలో మనకి ఒక న్యాయాన్ని, ధర్మాన్ని అన్నిటినీ బోధిస్తూ ఉన్నాయి అవి. అలాంటప్పుడు ఎక్కడో ఏదో జరిగింది, ఎప్పుడో జీవితంలో జరిగింది అని చెప్పి ఆ ప్రభావాన్ని మనం తీసుకుంటే ఎలా? దానికి బాధితులైన వారు, ఆ బాధకి గురి కాబడిన వారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో కామేశ్వరి గారు, కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాల్సినటువంటి అంశం. మనము ఈ విషయంలో కలిగించుకొని మనం మాట్లాడితే వీడియోలో వచ్చిందే మన కళ్ళకు కనిపిస్తుంది కానీ ఏవి ఎడిట్ అయిపోతున్నాయో తెలియదు, ఏవి బయటకు వస్తున్నాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మనం ఎందుకు నిర్ణయం చేయాలి? మన న్యాయ నిర్ణేతలమా ఏమన్నా? కాదు కదా. మనము గరికపాటి నరసింహారావు గారి వల్ల కొన్ని వేల మంది జీవితాలు, లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయి. అవునండి, ఆ బాగుని తీసుకోవాలి. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీరు ఆలోచించే వాళ్ళు సమాజంలో తక్కువ అయిపోయారు. ఎవరు కూడా వాళ్ళకి మనసుకు కాకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. మాట్లాడేసి అవతల పక్క వారు ఎలాంటి వారు, మనం పెట్టే ఒక పోస్ట్ వల్ల, ఒక మెసేజ్ వల్ల అవతల పక్క వారికి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది, మానసికంగా వాళ్ళు ఎంత క్షోభకు గురవుతున్నారనే ఉద్దేశం ఎవరికి లేదండి. ఇది గరికపాటి గారి గురించి మాత్రమే కాదండి. బేసిక్గా బయట సమాజంలో ఒక యాక్టర్ అయి ఉండొచ్చు, ఒక పొలిటీషియన్ అయి ఉండొచ్చు, ఒక లేడీస్ మీద అయి ఉండొచ్చు. ఈ రకంగా నెగిటివిటీ స్ప్రెడ్ అనేది ఎక్కువైపోతుంది. ఒకప్పుడు ఇలా ఈ రకంగా ఉండేది కాదు కదండి. మీ కాలంలో చాలా పాజిటివ్గా, చాలా మంచిని ఎక్కువ తీసుకెళ్లేవారు. చెడు ఒక దగ్గర ఉండేది, మంచిని ఎక్కువ తీసుకెళ్లారు. ఈ రోజుల్లో ఏంటంటే చెడుకి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరెప్పుడు దొరుకుతారా వాళ్ళ పైన అబాండాలు వేద్దామనే కలికాలం కదండి. నిజమే, కలి లక్షణాలు. మరి ఇప్పుడు జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కూడా ఒక్క మాట చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే నిత్యం ఆ గ్రహాల గురించే వర్ణించుకుంటూ, గ్రహాల గురించే చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మనకు కూడా కొంత జ్యోతిష పాండిత్యం ఉంది కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు చెప్పింది. దాని పరంగా చెప్పాలి అంటే గురువు వక్రంలో ఉన్నారు, గురువులకి ఇబ్బందులు ఉంటాయి అంతే. ఫైనల్ గా ఇప్పుడు గురువు వక్రస్థితి మారిపోయి మళ్ళీ ఆయన రుజుమార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వక్రం వీడిపోతుంది. అత్యద్భుతమైన గురువు ఎవరు అని చూసుకుని గరికపాటి నరసింహారావు గారు దొరికారు. గురువు గారు వక్రంలో ఉన్న గురువు గారికి కూడా కొంత బురద జల్లని తర్వాత ఈ కాంట్రవర్సీని సైలెంట్ చేసేద్దామని చెప్పి ఆ వక్రించిన గురువు గారి యొక్క ప్రభావం ఈ విధంగా వారి మీద పడింది అని కూడా నేను అనుకుంటున్నానండి. మొన్నటికి మొన్న కుజస్తంభన జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాకపోతే ఇంకా ప్రభావం తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. ఎవరికైతే చెడు జరగలేదో, ఆ గ్రహస్థితులు ఉండి చెడు జరగలేదో వారికి ఇప్పుడు కొంచెం పనిష్మెంట్ అన్నమాట. అంటే నిందారోపణలని ఎదుర్కోవడం అనేటటువంటి పనిష్మెంట్. ఇది నిజమవుతుందా, ఈ నింద పూర్తిగా నిందలాగానే ఉంటుందా అనేది కాలం తెలియచెప్పాలి. గురువు మళ్ళీ సక్రమమైన స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఇంకా అతి కొద్ది కాలంలోనే కుజుడు కూడా వచ్చేస్తున్నారు. మళ్ళీ పరిస్థితులన్నీ సెటరేట్ అయిపోతాయండి. ఈ కాంట్రవర్సీ ఎక్కువ కాలం ఉండదు అని నేను అనుకుంటున్నా. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ కుజస్తంభన ఉంది, కొంచెం గురువు గారి వక్రీకరణ కూడా ఉంది. ఈ 2 ప్రభావాలు కూడా గరికపాటి నరసింహారావు గారి మీద ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆకారం కొంచెం షార్ట్గా ఉంటారు, పొట్టివాడైనా గట్టివాడు అంటూ ఉంటారు కదా, అట్లా కొంచెం షార్ట్గా కనిపించి మాట చాలా పదునుగా, చూపు చాలా పదునుగా, మంచి విద్వత్తు, ఇవన్నీ కూడా కుజిని లక్షణాలు. ఆ ఫోర్సబుల్ మెంటాలిటీ, ఏదన్నా ఆవేశపూరితంగా చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం కుజిని లక్షణాలు ఉంటాయి. ఆయన్ని చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను నేను పర్సనల్గా, ఈయన కుజిని లక్షణాలు ఉన్నాయి, ఈయనకి గురువుగారి యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఇంత పెద్ద పాండిత్యానికి ఈయన అర్హులయ్యారు అని అనుకుంటూ ఉంటాను. అదే గురువు వక్రస్థితిలో కూడా ఉన్న కారణం చేత కొంచెం ఈయన మీద కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి గోచారం వదిలిపెట్టకుండా పడింది. అతి తొందరలోనే ఈ కాంట్రవర్సీస్ అన్నీ కూడా మళ్ళీ సమసిపోతాయి అని అనుకుంటూ ఉన్నానండి. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఇందులో నా సొంత అభిప్రాయం లేదు. తప్పకుండా అండి, మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాము.
గరికపాటి గారు మళ్ళీ ఎప్పుడులానే ఫ్రెష్‌గా బయటకొచ్చి వీటన్నిటికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా ఇంకా వస్తారండి. ఆయన చక్కగా విడిచిన బాణం. ఆ రకంగా ఆయన వెళ్ళాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన విడిచిన బాణం అండి. వీటన్నిటికి జవాబులు చెప్తారు. ఆయన తప్పు ఎంతవరకు ఉందో ప్రజలకి చూచాయిగా అయినా తెలియజేస్తారు. ఆమెకు కూడా ఏదైనా న్యాయం చేస్తారు. ఇంత ఆవేదనతో నువ్వు ఈ విధంగా రావడం కరెక్ట్ కాదు. నీకు ఆవేదన ఉన్నట్టయితే నాకేదో విధంగా చెప్పినట్టయితే బాగుండేది అని చెప్పి కూడా ఆయన ఈ సమస్య పోగొట్టేటట్టుగా సమస్య. చేస్తారు. మంచి పరిష్కారం ఇస్తారు అనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక స్త్రీ నేను ఫలానా మనిషి వల్ల ఇంత ఆవేదనకి గురి అయ్యాను అని చెప్తూ ఉన్నారు గదండీ! చెప్తూ ఉన్నప్పుడు మరి ఆయన నా వల్ల బాధపడుతున్న వ్యక్తిగా నేను నీకొక పరిష్కారం చేస్తాను అని అంటారేమో! అంటారు కూడా. ఆయన మనస్తత్వం గూడా అలాంటిదే అని కూడా నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం అండి. చాలా చక్కగా మీరు చెప్పారు మీ అభిప్రాయం ఏంటో. సో, మీలాగే అందరూ కూడా ఇలాగే ఆలోచించాలని కోరుకుంటున్నాను. చాలా థాంక్స్ అండి. ఇక్కడి దాకా వచ్చి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మా అందరికీ కూడా మీరు చక్కగా చెప్పారు. చాలా సంతోషం అండి. ఇలానే ధన్యవాదాలు. మీరు కూడా అందరికీ మీ వంతు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. నమస్కారం అండి. థాంక్ ధన్యవాదాలు. యూ సో మచ్.